మీడియా మిత్రులందరికీ నా నమస్కారము. ఈరోజు నెకర్కల్ మన మున్సిపాలిటీలో కడపర్తి రోడ్డుకు చిరుమర్తి లింగయ్య వచ్చి నేనేదో నిధులు తెచ్చినా అని పదే పదే ఇక్కడ వచ్చి డప్పు కొట్టుకుంటూ ఆయన పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తుండు. గతంలో ఆయన ఎలక్షన్కు ముందే ఇక్కడ ఒక శిలాఫలకం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆయన వచ్చి ఇక్కడ ఏ పాటు నిధులు తెచ్చి ఏ పాటు ఇక్కడ పనులు చేయించిండు ప్రచారం చేస్తూ ఆయన ఏదో సానుభూతి పొందాలని అనుకుంటుండు. కానీ అలాంటివి ఇక్కడ ఏం జరగదు. మా ఎమ్మెల్యే గారు ఇక్కడ రేపు 2వ తారీఖు ఆర్ఎంబి వాళ్ళని పిలిపించి రేపు 2వ తారీఖున శరవేగంతో ఇక్కడ కడపర్తి రోడ్డు పనులు చేయడం జరుగుతుంది. ఆయన వచ్చి ఇక్కడ ఆయన పేరు ప్రతిష్టలకు ఆయన మెప్పు పొందడానికి ఇక్కడికి వచ్చి ఆయన డబ్బు కొట్టుకుంటుండు. కానీ అలాంటివి ఇక్కడ ఏం జరగలేదు. 3 రోజుల క్రితం ఆర్ఎండ్బి అధికారులను పిలిపించి రివ్యూ మీటింగ్ పెట్టి ఈ కడపర్తి రోడ్డుకు సంబంధించి పనులు శరవేగంగా చేయాలి, ఏ లోప చేస్తారో మీరని చెప్పి గుత్తేదారుతో కూడా పిలిపించి మాట్లాడిన సందర్భంలో వారు జనవరి 2వ తారీఖు నాడు పనులు మేము ప్రారంభిస్తాము, ఈ 3-4 రోజులలో మేమంతా కూడా సర్దుకుంటాము, మెటీరియల్ అంతా కూడా షిఫ్ట్ చేసుకుంటాము, 2వ తారీఖు నాటి నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ పెద్ద మనిషి మాజీ శాసనసభ్యుడు ఆయన ఈ విషయాన్ని తెలుసుకొని పనులు ఎట్లాగో 2వ తారీఖు నాడు జరుగుతాయి, దాని మీద మనకు పేరు పోతుందేమో లేకపోతే ఎమ్మెల్యే గారికే పేరు వస్తుందేమో అని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నం పూట ఆ కడపర్తి రోడ్డుకు వచ్చి అడావుడి సృష్టించండి తప్ప వేరొకటి కాదు. ఆ కడపర్తి రోడ్డు విస్తరణలో ఊరు మొత్తం అయింది, ఆడ ఆపోయింది. మరి ఇట్లాంటి కుట్రలు పెట్టుకొని ఆయన బాగు కోసం, ఆయన సంపాదన కోసం, ఆయన కాంట్రాక్ట్ టెండర్ల కోసం, కమిషన్ల కోసం వాళ్ళు చేసి సరే ఓడిపోయిందని చెప్పి ఓడిపోతాను అనుకోలే, ఓడిపోతున్నావు ఇట్లా గెలుస్తున్నావు, ఆయన కట్టలాభం ఓడిపోతున్నావు, కాంగ్రెస్ వాళ్ళ మీద బదనం. ఈ 2 ఉపాయాలతో ఆ తెలివితేటలతో ఉపయోగిస్తే అదేమైంది నగరికలకు వచ్చే నష్టమైంది. ఆ నష్టాన్ని పూడ్చాలంటే ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా దాన్ని మళ్ళీ తిరగదోడి ఆఫీసర్లతో మాట్లాడి ప్రతిరోజు ఆ కడపర్తి రోడ్డు, మూసి రోడ్డు కానీ, ఆ కూలిపోయిన బిల్డింగులు కానీ, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంతా తయారైపోయింది, దాని పైసలు కూడా ఆపితే కూడా మన ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ మన మినిస్టర్తో మాట్లాడి చేసే పనికి డబ్బులు ఇప్పించిన తర్వాత కతింబ పని ఇప్పుడు చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు చేసే పని పైసలు ఇవ్వలే, వాళ్ళు చేసే పనికి మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారు పోయి అడిగి చెప్తే మళ్ళీ ఇచ్చారు వాళ్ళకి బిల్లు. ఆ బిల్లు వచ్చిన తర్వాతనే హాస్పిటల్ కంప్లీట్ అవుతుంది. ఇక మేము చేసినామంటే ఏం చేసినట్టు అది అన్నిటి బిల్లులు ఆగిపోయినాయి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇక బిల్లులు ఆయన పెట్టినట్ట, మేము పెట్టినట్ట, మేము పని చేసినట్ట, ఆయన పని చేసినట్ట, ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నకరికల్లో గవర్నమెంట్ ఆఫీస్, ఇంత పెద్ద నకరికల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ ఆఫీసులన్నీ నాశనం చేసి ఏ ఆఫీసు లేకుండా చేసి మార్కెట్ ఆఫీసులో ఎంఆర్ ఆఫీసు పెట్టి మార్కెటే లేకుండా చేసాడు. ఇది ప్రజలు గమనించాలి. ఏదేమైనా కూడా వచ్చే 2వ తారీఖు 3వ తారీఖు ఈ జనవరి నెలలో ఈ కడపర్తి రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఇలా ఇలాంటి సందేహం లేదు. వాళ్ళ నోర్లు ముంచేటందుకు మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు.